నీకు వందనాలు, స్తోత్రం అయ్యా. జీవాధిపతి అనుదినం ప్రభు మాకు జీవాన్ని ప్రసాదిస్తూ బతికిస్తున్నావు తండ్రి. మేము చెల్లిస్తున్నాం ప్రభు. నీ ద్వారా ఉనికి కలిగి ఉన్నాం, బతికున్నాం. దేవానికి స్తోత్రం నాయన. మా సమస్తానికి మీరే ఆధారభూతులు. వాత్సల్య పూర్ణడానికి స్తోత్రం నాయన. ప్రభు చూపిన త్యాగమే మమ్మల్ని బతికిస్తున్న తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అధికారుల స్వామి, భూమి మీద ప్రభా మన వర్షాలు కురిపిస్తున్నావు, నీకు స్తోత్రాలు. నీ దాస్తులు ప్రభు అధికారంలో జ్ఞాపం చేసుకోండి తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. బలపరచండి అయ్యా. ఈరోజు 3వ అధ్యాయం ధ్యానిస్తుండగా ఆమోసు గ్రంథంలో ఇంకా సంపూర్ణంగా మర్మాలు బయలుపరచండి అయ్యా. నీ తీర్పులు, నీ ప్రేమ, నీ శక్తి, నీ జీవనంతా ప్రసాదించండి తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తాను. నీ ప్రేమ తల్లి మా పితృలు వెంబడించింది, మమ్మల్ని వెంబడిస్తున్నాను అయినా నీకు స్తోత్రం చెల్లిస్తాను. ఈ కడవరి కాలంలో ప్రభా నీ ప్రేమ నాతో పంచుకుంటున్నావు. నీ వాక్కుల ద్వారా, శాకుల ద్వారా తండ్రి సంపూర్ణంగా శాకులు మిమ్మల్ని అభిషేకించండి. వచ్చిన బిడ్డలు పట్టుకొని నీకు వందనాలు చెల్లిస్తుంది. మమ్మల్ని అందరినీ నీ వాక్కు ద్వారా దీవించి అభిషేకించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన దైవజనులకి వందనాలు. యేసయ్య కృప సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మనందరం కూడా పరిశుద్ధుడైన యేసయ్య దగ్గర మనందరం కూడా నేర్చుకుంటున్నాం. ప్రభు యొక్క కృప సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని దేవుని చేత బోధించబడి నేర్చుకుంటున్నాము. ఈరోజు ప్రభు యొక్క కృప మనందరిని దర్శించి మాట్లాడునుగాక. ఆమేన్. చూడండి నాన్న, మనందరం కూడా ఆమోసు పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు 2 అధ్యాయాలు ముగించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇది నాన్న 3వ అధ్యాయాన్ని ప్రారంభించుకోవడానికి ప్రభు యొక్క ఆత్మ మనందరికీ సహాయం చేసి మంచి బోధకుడిగా ఉండి మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, ఈ వాస్తవానికి ఈ 2 అధ్యాయాల వరకు మనందరం కూడా చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క చుట్టూ ఉన్నటువంటి 7 దేశాల గురించిన మరి ఇతర అన్య దేశాలు, అలాగే ఇశ్రాయేలు ప్రజలు మరి వారి సొంత బంధువులైన సహోదరులు వాళ్ళు ఎలాగా మరి దేవునికి విరోధంగా పనిచేస్తున్నారో వాళ్ళందరి పట్ల దేవుని యొక్క తీర్పులు ఎలాగున్నాయో మనందరం కూడా చూస్తూ వచ్చాం. అలాగే 2వ అధ్యాయము 6వ వచనం నుండి 16వ వచనం వరకు ఇశ్రాయేలులు చేస్తున్నటువంటి పాపం ఏంటి, మరి వాళ్ళందరూ కూడా 7 రకాల పాపాలు చేస్తున్నట్లుగా ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటంటే, ఈ 8 దేశాలు ఇశ్రాయేలు దేశంతో కూడా కలిపి 8 దేశాల యొక్క పాపాన్ని, వాళ్ళ మీద కుమ్మరించే అగ్నిని గురించి మనందరం కూడా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అంటే ఇంచుమించుగా ఆమోసు చెప్పవలసినటువంటి విషయాలన్నీ కూడా ఆల్రెడీ 2వ అధ్యాయం వరకు ఆయన తన ప్రజలందరికీ కూడా చెప్పేశాడు. ఆయన అందరి గురించినటువంటి సంగతులు ప్రభు ఏ విషయాలైతే బోధించాడో ఆ విషయాలన్నీ చెప్పేశాడు. అంటే ఇక నాకు తెలిసి 3వ అధ్యాయం నుంచి ఆమోసు పుస్తకం 9వ అధ్యాయం వరకు అవసరం లేదు. ఎందుకు? కారణం ఏంటి అంటే, వాళ్ళ దోషాలు చెప్పాడు, వాళ్ళ పాపాన్ని చెప్పాడు, దేవుడు వాళ్ళ మీద ఎలా కోపపడుతున్నాడో చెప్పాడు, ఆయన ఉగ్రత తప్పనిసరిగా మీ మీదకు వస్తుందని విషయాలు చెప్పేశాడు. అక్కడికి కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మరలా 3వ అధ్యాయంతో కూడా పని లేదు. ఇంకా 3వ అధ్యాయం ఎందుకండి? ఇప్పుడు దేవుడు చెప్పాల్సిన 7 దేశాల గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి మొత్తం వాళ్ళ దోషాలు, వాళ్ళ తిరుగుబాట్లన్నీ కూడా లేఖనాల్లో చెప్పబడ్డాయి.
ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు సంపూర్ణంగా మాట్లాడాడు, ఇంకా అయిపోయింది. మరి 3వ అధ్యాయం మళ్ళా ఎందుకు ప్రారంభించాలి? 3, 4, 5, 6 అధ్యాయాలు మొత్తం కూడా ఇశ్రాయేలీలను గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇన్నిన్ని అధ్యాయాలు దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? బిడ్లరా, రాత్రి నేను 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 8 వచనాల వరకు ధ్యానం చేస్తే దేవుడు మనందరి పట్ల ఎంతగా తన ప్రేమను కుమ్మరిస్తున్నాడో లేఖనాలను చూస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను ధ్యానం చేయడానికి నా దేహం సహకరించలేదు, కానీ చాలా దేవుని యొక్క కనికరాన్ని, ఆయన దయను, కృపను కనులారా చూడగలిగాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుని సన్నిధిలో మనందరం కూడా నేర్చుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, ఇశ్రాయేలు ప్రజలతో జీవము గల దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. 2వ అధ్యాయం ఇంచుమించుగా 16వ వచనం వరకు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా కూడా నాకు తెలిసి బాగా షాక్లోకి వెళ్ళుంటారు. ఎందుకు వెళ్ళుంటారు అనంటే, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారో అక్షరాల ఆ విషయాలన్నీ కూడా మరి ప్రవక్త అయినటువంటి ఆమోసు చాలా స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములను, దోషములన్నిటినీ కూడా చూపిస్తూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మైండు చాలా ఆశ్చర్యానికి, షాక్లోకి గురైపోయి ఉంటారు. గమనించారా? ఒక పక్క దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తుపట్టి నిజమే కదా అని పశ్చాత్తాపడేటువంటి మనసు కూడా వాళ్ళల్లో ఉంది. గమనించారా? వాళ్ళు నిజమే కదా, ఇవన్నీ మనలో ఉన్నవే కదా అని ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఆలోచించే పరిస్థితిలోకి వచ్చారు. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఆలోచిస్తూ ఉండగా హృదయమేమో మరి ఇవన్నీ కూడా నిజమే కదా అని ఒప్పుకునేటువంటి మనసు వస్తూ ఉంది. కానీ 2వ తలంపు ఎలా వస్తుందో తెలుసా? గమనించండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంత్య దినాల్లో ఇవే తలంపులు మన జీవితాల్లో కూడా నడిపిస్తూ ఉంటాయి. ఈ అంత్య దినాల్లో చాలామంది దేవుని పిల్లలు ఎందుకు దేవుని యొక్క స్వరాన్ని వింటున్నప్పుడు పశ్చాత్తాపడుతున్నారు, హృదయంలో నిజమే కదా అని ఒప్పుకుంటున్నారు. కానీ జరుగుతున్నటువంటి ప్రమాదం ఏంటో తెలిసినా? జరుగుతున్నటువంటి ప్రమాదం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు హృదయంలో వాక్యం విన్నప్పుడు నిజమే కదా అని పశ్చాత్తాపడుతున్నారు, అంతరంగంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ 2వ తలంపు ఏంటో చెప్పనా? ఇప్పుడు 2వ తలంపు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతుంది. ఏమనో తెలిసినా? నిజంగానే మనం పాపులమే, కానీ మరి మనం దేవుని పిల్లలం కదా, ఎందుకు ఇంత కోపం దేవునికి మన మీద, ఆయన ఇంత ఉగ్రత మన మీద ఎందుకు కుమ్మరించాలి అని, దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు కదా, మనం అన్యజనులం కాదు కదా, ఆయన సొంత ప్రజలం కదా, మనం ఏదైనా పొరపాటు చేస్తే ఆయన గద్దించి క్షమించి మనలను విడిచిపెట్టొచ్చు కదా. కానీ మన దేశాల మీద, మన ప్రాంతాల మీద దేవుడు తన అగ్నిని కుమ్మరించి కాల్చివేసి బూడిదగా చేస్తానని ఇంత కఠినమైన తీర్పు దేవుడు తీర్పు తీరుస్తాడా? మనం అందరం ఆయన జనులం కదా, ఆయనకి ఇష్టమైన బిడ్డలం కదా, మనలను విడిపించి రక్షించుకున్నాడు కదా, మనలను కాపాడుకున్నాడు కదా అని చాలా మరి చిన్న చిన్న దోషాలే కదా మనం చేసింది. ఏదో ఇతరులను బలాత్కారం చేయటం, వాళ్ళ సొత్తును ఆకుపై చేయటం, అవసరమైతే కొంచెం వాళ్ళని హింసించటం, ఇంతకంటే పెద్ద పెద్ద పాపాలు ఏం చేయలేదు కదా. అయినా దేవుడు మనలను ఇంత కఠినమైన శిక్షను విధిస్తాడంటారా అని ఆలోచించుకుంటూ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. గమనించారా? ఇంకొక అనుభవం ఏంటో చెప్పనా?
ఇశ్రాయేలు ప్రజల్లో గుండెల్లో రెండవ ఆలోచన ఏంటో చెప్పనా? ఒక పక్క ప్రవక్త యొక్క హెచ్చరిక వింటున్నారు, విన్న తర్వాత నిజమే అని మనసులో కంగారు పడుతున్నారు, ఒప్పుకుంటున్నారు. కానీ రెండవ తలంపు ఏం చేస్తుందో తెలిసిన? ఒకటి, నువ్వు చిన్న చిన్న తప్పులే కదా, అయినా దేవుడు నిన్ను క్షమిస్తాడు కదా అనే మాట. రెండవది ఏంటో చెప్పనా? ఇంత పెద్ద దేశాన్ని మాకిచ్చింది దేవుడే కదా, ఐగుప్తులో నుంచి మమ్ములను రక్షించి బయటికి తీసుకొచ్చి కాపాడి 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించింది దేవుడే కదా, మాకు ఇంత పెద్ద దేశాన్ని ఇచ్చింది కూడా దేవుడే కదా, మాకు పంటలు పొలాలు తినటానికి ఆహారం ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కూడా మేము కట్టుకోకుండానే ఇచ్చాడు కదా, మాకు ధన సమృద్ధి కలిగింది కదా, మేము బాగా సంపాదించుకున్నాం కదా, మేము మరి బహుగా సుఖపడుతూ ఆయన పిల్లలుగా పేరు పెట్టబడిన వాళ్ళంగా ప్రపంచ దేశాలన్నిటిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పరిశుద్ధ జనాంగంగా ఎన్నుకున్నాడు కదా, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు కదా, అరణ్యంలో పరలోకంలో దేవదూతలు తినే మన్నాను కుమ్మరించి మాకు ఆహారం పెట్టి పోషించాడు కదా, మా కొరకు ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేశాడు కదా, మమ్మల్ని అంతగా శిక్షించడో అని అనుకుంటున్నారు. గమనించారా? ఈ రోజుల్లో ప్రభు యొక్క రాకడ దినాలలో ఇదే ఆత్మ పని చేస్తుంది. ప్రజలందరిలో ఏ ఆత్మ పనిచేస్తుందంటే, ఆ రోజున 8వ శతాబ్దంలో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే అనుకుంటున్నారో సేమ్ అలానే అనుకోవడం ప్రారంభించారు. వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజున మన తలంపులను మోసం చేసేది ఏంటో తెలిసిన? వాక్యం వింటున్నాం, పశ్చాత్తాపడుతున్నాం, కరెక్టే అనుకుంటున్నాం, కానీ రెండో తలంపు ఏంటో తెలిసిన? దేవుడు ఇంత ఆస్తి ఇచ్చాడు, ఎంతమంది బిడ్డలను ఇచ్చాడు, ఇంతవరకు క్షేమంగా కాపాడుతున్నాడు, ఆయన దయ ఉంటేనే కదా మాకు ఇంత అభివృద్ధి వచ్చింది, ఆయన దయ ఉంటేనే కదా ఆస్తి విస్తరించింది, ఆయన దయ ఉంటేనే కదా ఇళ్ళు వాకిళ్ళు కట్టుకున్నాం, ఆయన దయ ఉంటేనే కదా మా పిల్లలంతా కూడా మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, ఆయన దయ ఉంటేనే కదా మంచి ఆశీర్వాదాలు మేము అనుభవిస్తున్నాం, ఈ సుఖభోగాలన్నీ దేవుడిచ్చినయే కదా, ఒకవేళ ఆయనకి గనక మా మీద కోపం ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని శిక్షించేవాడు కదా, ఆయన మా మీద జాలి పడుతున్నాడు కదా అని చాలామంది అనుకునేటువంటి వాళ్ళు ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటున్నారో ఇవాళ రోజున అదే పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి సంగతిని కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనించారా పిల్లలారా? ఖచ్చితంగా ఈ రోజున మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇక్కడ కొత్త నిబంధనలో ఉన్న మనందరి హృదయాలు కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న మన జీవితాలు ఎలా ఉంటాయి తెలిసిన? అయ్యో దేవుడు నన్ను రక్షించాడు, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, నేను ఆదివారం గుడికి వెళ్తున్నాను, కానీ నేను చేయాల్సిన తప్పులు చిన్న చిన్నవి చేస్తున్నాను, అయినా దేవుడు నన్ను కనికరించి క్షమించి ఆయన తన ఉగ్రత నుండి నన్ను తప్పించడానికే ఈ ప్రవక్తల్ని దైవజనుల్ని పెట్టాడు, కాబట్టి ఇంత కోపం ఆయన మన మీద చూపించడు అనేటువంటి ఆలోచనతో ఈ రోజుల్లో చాలామంది నడిపించబడతా ఉంటారు. గమనించారా? అంతేకాకుండా ఇంకా ఏమనిపిస్తుందో చెప్పనా? అసలు ఈ ఆమోసు ప్రవక్త ఎక్కడి నుంచి వచ్చాడు? యోధా దేశం నుంచి వచ్చాడు. ఏమండి, యోధా దేశంలో ఉన్నవాడికి మన దేశంలో జరిగేటువంటి సంగతులు అతనికి ఎలా తెలుసు? అయినా అంత దూరం నుంచి మరి వ్యవసాయం చేసుకునేవాడు, మేడి పండ్లను ఏరుకునేవాడు, మరి పశువుల కాపరి, ఇతను అంత దూరం నుంచి యోధా ప్రదేశం నుండి ఇక్కడికి ఎలా వచ్చాడు అని చెప్పి ఇక్కడికి వచ్చి మరి మన గురించి, సరే మనం తప్పు చేసాం రైటే, కానీ మన గురించి దేవుడు ఇంత కఠినమైన తీర్పు తీరుస్తాడా అని మైండ్లో ఆలోచిస్తూ ఉంటారు. వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఒక పక్కేమో ప్రవక్త చెప్పినప్పుడు
నిజమే కదా అని వాళ్ళ హృదయంలో ఆలోచనలు ఒప్పుకుంటున్నారు. ఒక పక్కేమో సందేహాలు, అయినా దేవుడు మమ్మల్ని కనికరిస్తాడు కదా, ఇంత ఆరోగ్యం ఇచ్చాడు మాకు, మా పిల్లలు చక్కగా ఆరోగ్యవంతులై చక్కగా సంతోషంగా తిని తాగి తిరుగుతున్నారు, మాకేం బాధ లేదు కదా, దేవుడు గనక కోప్పడితే మాకు ఇంత ఆస్తి ఎందుకు ఉంటుంది, దేవుడు గనక కోప్పడితే ఇంత ఆరోగ్యం ఎందుకు ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. కానీ విశేషం ఏంటో చెప్పనా, ప్రవక్త మాత్రం మీ మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది, ఖచ్చితంగా మీరందరూ శిక్షలో ఉంటారు, కనుక ఇది తప్పదు అని చెప్పి ప్రవక్త మాత్రం చెప్పడం ఏమాత్రం కూడా సందేహించడంలా. గుర్తుపెట్టారా? చూడండి నాన్న, నేను ఈ 3వ అధ్యాయాన్ని నేను చదవటం ప్రారంభిస్తాను. దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను 1 వచనం నుంచి 8 వచనాల వరకే చదువుతాను. మీరు ఈ లోపల వింటున్నప్పుడు గ్రహించుకోండి, అసలు ప్రవక్త ఏ విషయాలు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క స్పందన ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను చదువుతున్నాను, చూడండి. ఐగుప్తులో నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలులారా, మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబముల వారిని అందరిని గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించండి. ఎవరెవరు ఆలకించాలంట? ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి 12 గోత్రాల వాళ్ళు ఆలోచించాలి. గమనిస్తున్నారా? ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి ప్రతి కుటుంబం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి అని రాస్తున్నాడు. పిల్లరా, నేను అడుగుతాను, దేవునికి ఇశ్రాయేలు ప్రజలకి ఏంటా సంబంధం? ఆయన స్వరాన్ని ప్రజల 12 గోత్రాల వాళ్ళు వింటమే కాకుండా, యోధా గోత్రం వింటమే కాకుండా, మరి ఇశ్రాయేలు ప్రజలు కానివ్వండి, 12 గోత్రాల వాళ్ళ కుటుంబాలందరూ కూడా ఖచ్చితంగా ఆలకించాలంట. అంటే అర్థం ఏంటి? చిన్నలేంటి పెద్దలేంటి అందరూ ఆలకించాలి. వాక్యం అందరినీ దర్శిస్తుంది, అందరితో మాట్లాడుతుంది, నీ బిడ్డలతో మాట్లాడుతుంది, నీ భార్యతో మాట్లాడుతుంది, ఆలకించాలి. నీ కూతురుతో మాట్లాడుతుంది, ఆలకించాలి. నిద్రపోతానంటే కుదరదు. నీ పిల్లల్ని, నీ భర్తని లేపి కూర్చోబెట్టి, ఇదిగో ఈ జీవము గల దేవుడు యెహోవా దర్శించి మాట్లాడుతున్నాడు అని చెప్పాలి. ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మీరు ఆలకించండి అని ఎవరెవరితో చెప్తున్నాడు? ఎవరికైతే నేను ఇశ్రాయేలీల దేవుడునని చెప్పుకుంటున్నాడో ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, గమనించారా? ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జీవము గల దేవుని స్వరాన్ని వినాలంట. అయ్యా, మా అమ్మకు బాగాలేదు, నిద్రపోతుందంటే కుదరదు. మా నాన్నకు బాగాలేదు, మా ఆయనకి బాగాలేదు, మా అమ్మగారికి బాగాలేదు అని అంటే కుదరదు. 3వ అధ్యాయం నుంచి దేవుడు అంటున్నాడు, ఆలకించండి, ముందల నేను చెప్పేది వినండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు ఆ మాట పలుకుతున్నాడంటే, వీళ్ళలోకి 2 తలంపులు వచ్చినాయి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క తీర్పును విన్నారు. విన్న తర్వాత వీళ్ళలోకి 2 తలంపులు వచ్చినాయి, 2 ఆలోచనలు వచ్చినాయి, 2 రకాల పద్ధతులు వచ్చినాయి. ఆయన దేవుడు కనికరం కలిగిన వాడు కదా. చూసారా? చెవి గలవారు విందురుగాక, దయచేసి మోసపోమాకండి. 2వ తలంపు ఏమంటుందో తెలిసిన? దేవుడు దయ కలిగిన వాడు కదా, దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా, ఆయన మమ్ములను క్షమిస్తాడు కదా. చూసారా? ఆయన క్షమించకపోతే ఇంత ఆస్తి ఇస్తాడా, ఇంత ఆరోగ్యం ఇస్తాడా, ఇంత వ్యాపారాల్లో అభివృద్ధిని ఇస్తాడా? మేమింత పచ్చగా ఉన్నామంటే దేవుడు కనికరించబట్టే కదా అని భ్రమపడుతున్నారు. బిడ్లారా,
ప్రభు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, పిల్లలారా, కుటుంబాలారా, ఐగుప్తులో నుంచి విడిపించబడిన నా జనాంగమా, మీరు తప్పకుండా నా స్వరాన్ని వినండి. గమనించారండి? దేవుడు ఎందుకు ఆలకించమంటున్నాడో తెలిసినా? నీలో 2 తలంపులు వచ్చినాయి. నీలో అవిశ్వాసం వచ్చింది. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మటంలా, ఉన్నది ఉన్నట్టుగా ఆలోచించటంలా, దానిలోనే నీ సొంత ఆలోచనలతో కలిపి చెరుపుకుంటున్నావు. విశ్వాసి కాస్త అవిశ్వాసిగా మార్చబడుతున్నారు. ప్రియులారా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన సొంత ఆలోచనలు ఇరికించొద్దు. నీ హృదయానికి నీకు నువ్వు బోధించుకోవద్దు. ఇక్కడ మన హృదయం యొక్క 2వ తలంపు మనలను మోసపరిచేదిగా ఉంటుంది. నీకేం పర్వాలేదు, దశంభాగాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు గుడికి వెళ్ళొస్తే చాలు, ఆజ్ఞను అతిక్రమించిన దేవుడు కనికరం కలిగిన వాడు నీ మీద శిక్ష వెయ్యడు, నిన్ను చూసి చూడనట్టు పోతాడు. ఎందుకంటే నువ్వు కానుకలు ఇస్తున్నావు, నువ్వు మందిరానికి వెళుతున్నావు, చక్కగా వాక్యాన్ని వింటున్నావు, నువ్వు పనులన్నీ చక్కగా చేస్తున్నావు, నీకేం బాధ లేదు అని అపవాది 2వ తలంపు పెట్టి ఈ రోజున సంఘాలను సర్వనాశనం చేస్తున్నటువంటి దుర్బోధ బయలుదేరింది. నువ్వు నిద్రపో, నువ్వు లెగవద్దు, వాక్యాన్ని నిర్లక్ష్యంగా ఇను, నిద్రపోతూ ఇను, ఏం పర్లేదు, దేవుడు కనికర పడతాడు, నిన్నేమండో అంటది. చూసారా? అదే నీకు జీతం ఇచ్చే యజమాని గనక నిన్ను గనక పిలిచి పని చెబితే ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి చేస్తావుగా. ఎందుకని? జీతం ఇస్తున్నాడుగా. నీకు జీతం ఇచ్చే యజమాని కన్నా నీ కొరకు ప్రాణం పెట్టి రక్షించిన యేసయ్య మాత్రం నీకొద్దు. గుర్తించావా? దేవుని ఆజ్ఞ వద్దు, దేవుని కట్టడొద్దు, దేవుని న్యాయ విధొద్దు, ఆయన తీర్పులకు భయపడొద్దు. దేవుడు ప్రేమ కలిగిన వాడని ఐస్ క్రీమ్ మాటలు బోధించే దుర్బోధకులు ఎక్కువైపోయారు. సంఘాలు, సంఘ బిడ్డలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించే పరిస్థితుల్లో లేనే లేరు. గమనిస్తున్నారా? చెవిగలవారు విందురుగాక, వారి హృదయాలు యేసు నామములో తెరవబడునుగాక. వాళ్ళ అవిశ్వాసం యేసు రక్తంలో వాటి బలము లయమైపోవునుగాక. తురామా షబాడ తురాబక్కలందురా. దేవుని ఆత్మ మిమ్మల్ని అందరినీ దర్శించి మాట్లాడునుగాక. మీ అందరి హృదయాలు, కఠిన హృదయాలు, 2 తలంపులు అవి నశించిపోవునుగాక. దేవుడు లూదియా హృదయాన్ని తెరిచినట్లుగా ఈ రోజున పరిశుద్ధ దేవుడు మనందరి హృదయాలు తెరుచునుగాక. బిడ్డలారా, దేవుని ప్రేమ విడిచిపెట్టడానికి ఒప్పుకోవట్లా. ఆయన దయ వెంటాడుతూ మనం ఎన్ని రకాలుగా ఆలోచనలు ఆలోచిస్తున్నా తన సేవకుల్ని పంపుతూనే ఉన్నాడు, తన ప్రవక్తల్ని పంపుతూనే ఉన్నాడు, తన పరిశుద్ధులను పంపుతూనే ఉన్నాడు, అపోస్తులను మన దగ్గరికి పంపుతూనే ఉన్నాడు. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన దర్శించడం మానలా, ఆయన విడిచిపెట్టడం మానలా అంటున్నాడు. మీరు నా మాటలు ఆలకించండి, నా మాట వినండి. మీకు 2 తలంపులు వద్దయ్యా, మీకు 2 తలంపులు వద్దు. దయచేసి నా మాట వినండి. దేవుని ప్రేమ విడిచిపెట్టట్లా. 3వ అధ్యాయం నుంచి దేవుని ప్రేమ పలుమార్లు ఇశ్రాయేలు ప్రజల్ని బ్రతులాడుతూ ఉంది. వాళ్ళ అవిశ్వాసంలో ఉండడానికి దేవుడు ఎక్కడా ఒప్పుకోట్లా. వాళ్ళు బలహీనులుగా ఉండడానికి దేవుడు ఎక్కడా ఒప్పుకోట్లా. ఉన్నది ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలని ఆయన విస్తారంగా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిద్రపోతున్నా నీతో మాట్లాడుతున్నాడు.
నిన్ను లేపుతున్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, అనేక ఆలోచనలు పెట్టుకొని బాధపడుతున్నా, కుంగిపోతున్నా, నిన్ను లేవనెత్తాలని ఆయన తీర్పులు మానడు. ఆయన తప్పు చేస్తే శిక్ష వేయకుండా ఊరుకోడు. బతిలాడుతున్నాడు. అయ్యలారా ఆలకించండి, అయ్యలారా నా స్వరాన్ని వినండి, నా వాక్యాన్ని వినండి, ఉన్నది ఉన్నట్టుగా వినండి, ఉన్నది ఉన్నట్టుగా భయపడండి, లోబడండి. దేవుని ప్రేమ బతిలాడుతుంది. నిర్లక్ష్యంగా వినొద్దు, నా మాట ఆలకించండి అని ప్రతి అధ్యాయంలో 4వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, ప్రతి అధ్యాయంలో ఆయన బతిలాడుతున్నాడు. నేను గత కాలంలో ఆ వాక్యాలన్నీ చదివించాను. మరలా నేను చదువుతున్నాను, చూడండి. 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 13వ వచనం కూడా నేను చదువుతున్నాను, చూడండి. ప్రభువును 13వ వచనం కూడా చదువుతున్నాను, చూడండి. ఆమోసు పుస్తకం 3వ అధ్యాయం 13వ వచనం. ప్రభు దేవుడు సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మాట ఆలకించి యాకోబు ఇంటి వారికి దానిని రూఢిగా తెలియచేయుడి. చూసారా, మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. నా మాట ఆలకించండి, యాకోబు ఇంటి వారికి రూఢిగా తెలియచేయండి, నా సంగతులన్నీ కూడా మీ ఇంటిళ్ళ పాది తెలియచేయండి. ఆలకించారా? కుటుంబాలందరూ కూడా లేచి కూర్చొని వినండి. యెహోవా జీవము గల దేవుడు నీ బిడ్డలతో, నీ భర్తతో, నీ తల్లిదండ్రులతో, నీ కుటుంబాలతో ఎంతమంది ఉంటే అంతమందితో మాట్లాడుతున్నాడు. లేపండి వాళ్ళని, వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. దయచేసి పడుకోవద్దు, లేపండి. ఇది నిద్రపోయే కాలం కాదు, సిద్ధపడే కాలం. ఆయన స్వరాన్ని విని బ్రతుకులు మార్చుకొని సిద్ధపడే కాలం ఇది. దయచేసి లేపండి అని దేవుని ప్రేమ బతిలాడుతున్నటువంటి సమయాలు, కాలాలు. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలంలో దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంతేకాకుండా 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. షోమ్రోను పర్వతములోనున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బేదలను నలగగొట్టువారులారా, మీకు మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యవ్వనులతో చెప్పువారులారా, ఈ మాట ఆలకించండి. చూసారండి, 4వ అధ్యాయంలో కూడా ఈ మాట ఆలకించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయంలో కూడా 1వ వచనంలో, ఇశ్రాయేలులారా, మిమ్మును గూర్చి లేవనెత్తు నేనెత్తు ఈ అంగలార్పు మాట వినండి. ఏమండి, అంగలార్చే మాట వినండి. దేవుడు అంగలారుస్తున్నాడండి. మీరందరూ దేవుని మాట విని పశ్చాత్తాపడి అంగలార్చవలసినటువంటి దినాలు వచ్చాయి. నా మాట ఆలకించండి అని పరిశుద్ధుడైనటువంటి దేవుడు మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం, గమనిస్తున్నారా? అలాగే 6వ అధ్యాయంలో కూడా, సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతం మీదకి నిశ్చయముగా నివసించు వారికి శ్రమ, ఇశ్రాయేలు వారికి, విచారణకర్తలైన జనములలో ముఖ్య జనములకు పెద్దవారికి శ్రమ. చూశారండి,
ముఖ్యంగా పెద్దలైన వాళ్ళకి, అంటే ఎవరో తెలిసిన కాపరులకు, దుర్బోధకులకు, సేవకులకు, ప్రవక్తలకు, ఇశ్రాయేలు దేశంలో ఉన్న వారందరికీ శ్రమ. వాళ్ళందరూ కూడా సంఘంలో పెద్దలని చెప్పుకుంటున్నారు, సేవకులని చెప్పుకుంటున్నారు, వాళ్లకు కూడా శ్రమ. దయచేసి నా మాట ఆలకించండి అని పరిశుద్ధుడైనటువంటి దేవుడు మాట్లాడడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఒక తండ్రిగా నేను మీ కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుతున్నాను. దయచేసి దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా ఆలకించండి. ఆయన ఏం చెప్తున్నాడో వినండి. మనకొచ్చే 2 తలంపులు, మనకొచ్చే వ్యర్థమైన ఆలోచనలు నమ్ముకోవద్దు. మీ హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది, అది మోసకరమైంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన ఆలోచనల్లో మన ఆస్తిని చూసి, మన ఆరోగ్యం చూసి, మనకు కలిగిన వాటిని చూసి మనకేం పర్వాలేదు కదా, ఇదంతా దేవుడిస్తేనే కదా నాకు వచ్చింది, కనుక దేవుడు నన్ను క్షమిస్తాడులే, నేను దశంభాగాలు ఇస్తున్నాను, నేను గుడికి వెళ్తున్నాను, మందిరంలో వెళ్ళి వస్తున్నాను, పరిచర్యలు చేస్తున్నాను, నేను అనేక కార్యాలు చేస్తున్నాను కదా అనుకుంటున్నారు. పిల్లలారా, బ్రతుకులు మారకుండా పరలోకం మనకు రాదు. నీ బ్రతుకులో పరిశుద్ధుల ద్వారా సాక్ష్యం పొందకుండా పరలోకానికి నువ్వు అర్హుడు కాలేవు. ఒక తండ్రిగా, దైవజనుడిగా దేవుని యొక్క తీర్పులు గుర్తుపట్టాలని, అబద్ధీకులు పరలోకంలో ఉండరు, వాళ్ళు నరకంలో ఉంటారంటే ఖచ్చితంగా ఆయన ఏది చెప్పాడో అదే జరుగుతుంది. గమనిస్తున్నారా? అవిశ్వాసులు పరలోకంలో ఉండరు, వాళ్ళు నరకంలో ఉంటారంటే ఖచ్చితంగా నరకంలోనే ఉంటారు. ఆయన చెప్పిన మాట పొల్లు సున్నా కూడా పోదు అనే సత్యాన్ని దయచేసి ఈరోజు ఉదయకాలంలో మిమ్మల్ని అందరినీ బతిమలాడుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి మీరందరూ కూడా ఈ ఉపదేశాలను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంత్య దినాల్లో మనలను మోసం చేసే ఆత్మ ఎలా పనిచేస్తుందో దయచేసి మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చదువుతున్నాను చూడండి, 3వ అధ్యాయం మళ్ళా 1వ వచనం నుంచి 8 వచనాల వరకు చదువుతాను. చదివి ఒక్కొక్క వచనాన్ని మనం కొంచెం ధ్యానం చేసుకుందాం. చూడండి నాన్న, ఐగుప్తు దేశంలో నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబముల వారిని గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. అదేమనగా భూమి మీద సకల వంశములలో మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలను బట్టి మిమ్మలను శిక్షించును. సమ్మతింపకుండా 2 కూడి నడుతురా? ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా? ఏమియు పట్టుకొనకుండానే కొదమ సింహం గుహలో నుండి బొబ్బ పెట్టున? భూమి మీద ఒకడును ఎర పెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడునా? ఏమియో పట్టబడకుండా ఉరి పెట్టువాడు వదిలి లేచునా? పట్టణమందు బాకానాదము వినబడగా జనులు భయము పుట్టకుండానా? యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవము కలుగునా? తన సేవకుడైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చేయడు. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభు అయిన యెహోవాయే. యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, కుండువాడెవడో? గమనించారా పిల్లలారా? ప్రవక్త మాట్లాడుతున్నటువంటి విషయాలు మనందరం కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ 1-2 వచనాల్లో ప్రవక్త చెప్పే మాట ఏంటంటే, దేవుడు మిమ్మల్ని విడిపించుకొచ్చాడు, మీరు మీ కుటుంబాలు నేటి వరకు బ్రతికుండానికి గల కారణం
ఐగుప్తులో 430 సంవత్సరాలు మీరు చనిపోవాలి. ఆ శ్రమలకి సాతాను కాడి కింద మీరందరూ చనిపోవాలి. మీరు బానిసలుగా సాతాను చేతిలో ఉన్నారు, నా ఆజ్ఞను అతిక్రమించి ఉన్నారు కాబట్టి మీరు చనిపోవలసిన వారికి మీకు రక్షణ ఇచ్చాను. మీ పాపాలకు వచ్చే శిక్ష అంతా నేను భరించాను. నేను మిమ్మల్ని విడిపించాను, విమోచించాను. సాతాను యొక్క ఈ లోక సంబంధమైన అధికారం నుండి, అంధకార సంబంధమైన అధికారం నుండి నేను మిమ్మల్ని విడిపించాను, మిమ్మల్ని వెలుపలికి రప్పించాను. కనుక మీరు చేసిన పాపం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన అతిక్రమానికి ఖచ్చితంగా శిక్ష అయితే ఉంటుంది అని 1-2 వచనాల్లో మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే, మీరు నా జనాంగము, నా వంశాలు, నేను ఏర్పరచుకున్నటువంటి వంశాలు అని చెబుతూ, చూడండి నేను చదువుతున్నాను చూడండి, అదేదనగా భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరుగున్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షించును. ఏమండి, నేను మిమ్మల్ని రక్షించుకున్నాను, నేను మిమ్మల్ని విమోచించాను, నేను మీ కొరకు ప్రాణం పెట్టాను, మిమ్మల్ని అందరినీ రక్షించుకున్న దేవుడు నేనే, మిమ్మల్ని అందరినీ పిలిచి మీ పేర్లు పెట్టి మిమ్మల్ని అందరినీ పిలిచి రక్షించుకొని కాపాడుకున్న దేవుడు నేనే. కానీ మీ తప్పుకు మాత్రం శిక్ష వేయకుండా ఉండను అని చెప్పాడు. వింటున్నారండి? చెవిగలవారు విందురుగాక. భయం ఉందండి. వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్న మన బ్రతుకుల్లో దేవుడు తీర్పు తీర్చక మానడు అనే భయం ఉందండి. ఏం పర్లేదు, చూసారా నీ మనస్సు ఎంత ధైర్యంగా, ఏం పర్లేదు దేవుడు కనికర సంపన్నుడు అని ఆయన దయను చూపించి సాతాను చేసే మోసం చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. నా మాట ఆలకించండి. నేను మిమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చాను, మిమ్మల్ని రక్షించాను, మీకు విమోచన ఇచ్చాను, నా ప్రాణం పెట్టి కాపాడుకున్నాను, మిమ్మల్ని పిలుచుకున్నాను. మీరెవరో తెలిసిన నా ప్రజలు, మీరెవరో తెలిసిన నా జనాంగము, మీరందరూ నా పేరు పెట్టబడిన జనులు, మీరందరూ కూడా నా సొత్తైన ప్రజలు. కానీ మీ తప్పుకు మాత్రం శిక్ష వేయకుండా ఉండను అని చెప్తున్నాడు. ఈ మాట అర్థమైందండి? ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకునే మనస్సాక్షి వచ్చిందా? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వెళ్తున్నావు? దేవుడు ఎంత ప్రేమించినా నిన్ను తీర్పు తీర్చక మానడు అనే సత్యాన్ని నీకెందుకు భయం లేదు ఇవాళ? ఏండి, పోనీ నీ దరిద్రం నీతో పోద్దా? నువ్వు బతికినట్టుగా మళ్ళీ నీ పిల్లలు వాళ్ళు నీ బతుకును చూసి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతారు. ఇప్పుడు నీ పిల్లలు ఏమని సాక్ష్యం ఇస్తారో తెలిసినా? నీ ఇంట్లో, ఇదిగో మా నాన్న ప్రార్థనకు రాడు, మా అమ్మ ప్రార్థన చేసుకోదు, ఇంట్లో చక్కగా తింటారు, నిద్రపోతారు, చుట్టుపక్కల చుట్టాలు వస్తే ప్రేమిస్తారు, బాగుంటారు. చూడండి, వాళ్ళు గుడికి వెళ్ళకపోయినా మా అమ్మ మా నాన్న ఎంత ఆనందంగా ఉంటారో, చక్కగా మమ్మల్ని ప్రేమిస్తారు, మాకు కావలసిన అన్నం పెడతారు, మా అవసరాలు తీరుస్తారు, ఎంత బాగుంటారు వాళ్ళు. వాళ్ళు గుడికి వెళ్ళకపోయినా చాలా మంచి జీవితం చేస్తున్నారు అని నీ పిల్లలే నీ గురించి సాక్ష్యం ఇస్తారు. గమనించారా? ఇదేం సాక్ష్యం అండి? ఏమండి, దేవుని మర్చిపెట్టి తిని తాగి నిద్రపోయి సుఖపడుతూ ఇదంట సాక్ష్యం అంట. ఏం చెబుతారు చెప్పండి? నీ బ్రతుకును చూస్తున్నటువంటి నీ పిల్లలు, నీ కుటుంబం, నువ్వు మోకరించవు, ప్రార్థించేయు, దేవుని తీర్పులకు భయపడవు, ఇదిగో దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఆయన చేస్తాడు, ఆయన ఏ మాట అయితే సెలవిచ్చాడో ఆ ప్రకారంగా తీర్పు తీరుస్తాడు అనే భయాన్ని నీ తల్లిదండ్రుల్లో పిల్లలు చూస్తున్నారండి? చూడరు. అంటే నువ్వేం వాక్యం వింటావు, నీ పిల్లలు దర్జాగా పరుపుల మీద పడుకొని నిద్రలు పోతూ ఉంటారు. ఎంతకంటే భ్రష్ట సంతానం ఎక్కడైనా ఉంటారా?
దేవుని తీర్పు బయలుదేరి ప్రవక్తల ద్వారా, దైవజనుల ద్వారా, అపోస్తుల ద్వారా దేవుని ఆత్మ దర్శించి మాట్లాడుతుంటే నువ్వు దగ్గరుండి నీ పిల్లల్ని, దగ్గరుండి నీ భార్యని, నీ భర్తని, ఏమండి నిద్రపోండి పర్లేదు, ఏం కాదు, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అనేగా బుద్ధి జ్ఞానం ఉందండి. మోసపరుచు ఆత్మ నీ హృదయంలో రెండో తలంపు పుట్టించి ఎలా మోసం చేస్తున్నాడో గుర్తుపట్టారా? దేవుని వాక్యం వినేటప్పుడు రెండు తలంపులు ఉండకుండా ఒకే ఒక్క ఆలోచనతో, ఒకే ఒక్క మనసుతో, ఒకే ఒక్క మంచి మనస్సాక్షితో దేవుని వాక్యం ఉన్నట్టుగా నెరవేర్చుటకు దేవుడు శక్తివంతుడు. భూమి ఆకాశాలు గతించిన ఒక పొల్లు సున్నా కూడా పోదు అని భయపడేవాళ్ళు ఉన్నారండి. ఏమీ లేదండి, భయపడడం ఏమీ లేదు. అదేమనంటే ఈ రోజున దుర్బోధకులు ఎలా బోధిస్తున్నారు, నేనంటాను ఆమోసు ఎలా బోధిస్తున్నాడు, ఆమోసు ఎలా చెప్తున్నాడు. ఇక్కడ 3వ అధ్యాయం నుంచి దైవజనుల యొక్క ప్రసవేదన చూడండి. దేవుని ఆత్మ దైవజనుల్లో ఉండి ఎంత ప్రసవేదన పడుతున్నాడో గమనించారా? ఏం గమనిస్తారులేండి, కొత్త నిబంధనలో చదువుతాను చూడండి. చెవి గలవారు విందురుగాక. 2వ కొరింథీ పుస్తకం 5వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. చెవి గలవారు విందురుగాక. కావున దేవుడు అపోస్తుల కార్యాలు, క్షమించండి, 2వ కొరింథీ పుస్తకం 5వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మలను బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయన మన కోసము పాపముగా చేసెను. మరలా చదువుతున్నాను వినండి. కాగా దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. చూసారా? కావున దేవుడు మా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాడో అంటే దేవుడు దైవజనుల్లో ఉండి, అపోస్తులలో ఉండి, ప్రవక్తలలో ఉండి దేవుడు పలుమార్లు మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి పలకరించి, మీరు నిద్రపోతున్నా, కూర్చుంటున్నా, లేచినా, నువ్వే స్థితిలో ఉన్నా నీతో మాట్లాడి నిన్ను పలకరించి లేవనెత్తి ఆయన తీర్పులు తప్పనిసరిగా తీర్పు తీరుస్తాడు. మీరు సమాధాన పడండి అని పరిశుద్ధులు అపోస్తులు బతిలాడుతున్నారు. ఏమండి? అపోస్తులలో ఉండి, దైవజనులలో ఉండి, ప్రవక్తలలో ఉండి మాట్లాడేది ఎవరు? దేవుడే దిగొచ్చి మాట్లాడుతున్నాడు. ఏమండి? నువ్వేం కూర్చొని వాక్యం వింటావు? నీ పిల్లలు, నీ భార్య, కుటుంబం శుభ్రంగా తిని నిద్రపోతారా? సిగ్గు శరం సీము నెత్తురు ఉందండి మీకు? ఏమో నాకు తెలియదులేండి. ప్రభు మిమ్మల్ని మీ సంగతి చూసుకుంటాడు. ఆయన చేతికి అప్పగించడం తప్ప మేమేం చేస్తాం? ఇక్కడ చూడండి, ఈ ఆమోసు పుస్తకంలో 3వ వచనం నుండి 8వ వచనం వరకు, 3 నుంచి 6వ వచనం వరకు 7 రకాల ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడండి. చూడండి, ప్రవక్త దేవుని ఆత్మ చేత వీళ్ళకి 2 తలంపులు లేకుండా, వీళ్ళు అవిశ్వాసులు కాకుండా వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్మాలని అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే బతిలాడుతున్నాడు, ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఎగ్జాంపుల్స్ అంటే కారణం లేకుండా శిక్ష రాదు. గమనిస్తున్నారా? దేవుని అక్కడ సంకల్పం, ఉద్దేశం లేకుండా, కారణం లేకుండా శిక్షా విధికి దేవుడు మనలను అప్పగించడో. గమనించారా? ఎంత పెద్ద ఉగ్రత మీ మీదకి రప్పించాడంటే మీ పాపం ఎంత ప్రమాదకరమైందో, మీ దోష శిక్ష ఆయన ఎదుట ఎలా నిలబడిందో ఖచ్చితంగా మీరు గ్రహించాలి అని బతిలాడుతున్నాడండి. దాని గురించి కారణం లేకుండా
ఆయన ఎక్కడా కూడా తన కోపాగ్ని కుమ్మరించడో, ఆయన శిక్ష వేయక మానడో అని దైవజనుడు ప్రవక్త అయిన ఆమోసు బతిలాడుకుంటున్నాడు. 3వ వచనం నుంచి 6వ వచనం వరకు. తర్వాత 7, 8 వచనాల్లో ప్రవక్త దేవుడు చెప్పకుండా, దైవజనులకు చెప్పకుండా దేవుడు ఏం చేయడు, ఆయన తీర్పు ఉన్నది ఉన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా జరిగిస్తాడు అని చెప్పాడు. అంటే 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 8 వచనాల వరకు 3 అంశాలు జరుగుతున్నాయి, 3 రకాలు జరుగుతున్నాయి. మొదటిది ఏంటిది? మీరు విడిపించబడ్డారు, మిమ్మల్ని రక్షించుకున్నాడు, మీరు ఐగుప్తులో బానిసలుగా ఉండి చనిపోవాల్సిన వాళ్ళు, కానీ ఐగుప్తు సాతాను యొక్క చేతుల నుంచి మిమ్మల్ని విడిపించుకొని మిమ్మల్ని పిలిచి మీరు నా జనులు అని పిలుచుకొని మిమ్మల్ని రక్షించుకున్నాడు. ఇదిగో మీతో, మీ పిల్లలతో, మీ కుటుంబంతో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, ఆలకించండి అని మాట్లాడాడు. ఇదొక అంశం. 3వ వచనం నుండి 6వ వచనం వరకు ఏంటి? మనకున్న సందేహాలు కారణం లేకుండా ఉగ్రత కుమ్మరించడం, ఖచ్చితంగా కారణం ఉంటుంది, తప్పు చేసినోడికి శిక్ష తప్పదు అనేటువంటి విషయాలు 7 రకాల ఎగ్జాంపుల్స్ని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. 7, 8 వచనాల్లో ఆయన తన సేవకుడికి జరగబోయే విషయం చెప్పకుండా దేవుడు తీర్పు తీర్చడో, కానీ ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీర్చక మానడో అని మరలా చెప్తున్నాడు. 3 అంశాలు ఇక్కడ జరుగుతున్నాయి. మనం ఒక్కొక్కటి మనందరం కూడా చదువుకుంటూ రావచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. గమనిస్తున్నారా నాన్న? మనందరం కూడా ఈ లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలను మనం చూడొచ్చు. ఒకటి హేతు ఉంది, దానికి ఫలితం ఉంది, ఈ మాటలు చెప్పేది దేవుడు అనే 3 రకాలు ఇక్కడ మనకి చూపించి 7 ప్రశ్నలు వేయడాన్ని మనం చూస్తున్నాం. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ హేతు ఉంది, కారణం ఉంది. ఇక్కడ మనం చేసిన తప్పుకు శిక్ష ఉంది. ఈ విషయాలన్నీ చెప్పేది ఎవరంటే దేవుడే చెప్తున్నాడు. గమనిస్తున్నారా? ఇక్కడ ప్రజలందరినీ కూడా ఆమోసు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల్ని ఒప్పింపజేస్తున్నాడు దేవుని యొక్క తీర్పును. గమనించారా? దేవుని యొక్క తీర్పును ఒప్పింపజేస్తున్నాడు. అయ్యా మీరు ఎన్ని చేసినా ఆయన తీర్పు మాత్రం మాందో, మీరు పశ్చాత్తాపడండి. ఒకవేళ నినివే ప్రజలు గనక పశ్చాత్తాపడితే వాళ్ళు గనక ఎలా కనికరించబడి క్షమించబడ్డారో, ఒకవేళ దేవుడు శిక్షించక మానడో అన్నప్పటికీ కూడా ఆయన విస్తారమైన కనికరము కృప మీ మీద జాలి పడుతుంది. ఒకవేళ కనికర పడవచ్చు కనుక ఇకనైనా పాపం చేయడం మానేసి మీ మనసులు మార్చుకొని పశ్చాత్తాపడండి అని పరిశుద్ధ లేఖనాల ద్వారా ప్రవక్తను అడ్డం పెట్టి దేవుడే బతిమలాడుకుంటున్నాడు. గమనిస్తున్నారా? దయచేసి ఈ మాటలు అర్థమవుతాయా? నాకు తెలియదండి, అది ఎంతవరకు అర్థమవుతున్నాయో నాకు తెలియదు. ఇక్కడే 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఆమోసు చెప్పాడు. చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మలను రప్పించిన అమోరీల దేశమును మీకు స్వాధీనపరచవలెనని 40 సంవత్సరములు అరణ్యములో మిమ్మల్ని నడిపించి తిని కదా. చూసారా? ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన, ఏమండి, సాతాను యొక్క అధికారంలో నుండి మిమ్మల్ని రప్పించింది ఎవరు? ఈ మాట 2వ అధ్యాయంలో 10వ వచనంలోనే ముందుగానే చెప్తున్నాడు. గమనించారా? చూడండి, మీకు ఇంకా అర్థం కావాలంటే నేను నిర్గమాకాండం, దయచేసి నిర్గమాకాండంలో కూడా చాలా విషయాలు ఉన్నాయండి. అయినా కూడా నేను కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్తాను. కొన్ని విషయాలు మీకు చదివితే
మీ చెవిలో పడితే బాగుంటుందనే ఆలోచన నాకుంది. నేను చదువుతున్నాను చూడండి. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో వాళ్ళ నిట్టూర్పులు చూడండి, వాళ్ళ బాధలు చూడండి, ఏ స్థితిలో ఉన్నారో చూడండి. నేను చదువుతాను చూడండి. 1వ అధ్యాయము 13-14 చదువుతాను చూడండి. అంటే పైనుంచి చదవచ్చు, 5వ వచనం నుంచి చదవచ్చులే, కానీ అయినా కూడా నేను సమయం లేదు కాబట్టి నేను కొంచెం 13-14 చదువుతాను చూడండి. ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠిన సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములోను చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. అయ్యలారా, వింటున్నారా? వాళ్ళ ప్రాణాలంట విసికించారంటండి, బాగా బాధ పెట్టారంట. ఎవరెవరిని? 12 గోత్రాల్లో ఉన్న వాళ్ళందరినీ. గమనించారా? గుర్తుపడుతున్నారా? 12 గోత్రాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా. ఇక్కడే 2వ అధ్యాయంలో కూడా ఉండాలండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా ద్వితీయోపదేశకాండంలో కూడా చూడొచ్చండి. ద్వితీయోపదేశకాండంలో నేను చదువుతాను చూడండి. 7వ అధ్యాయంలో చూడనా, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో పోనీ 5-6 నుంచి అయినా చదువుకోవచ్చు అనుకుంటా. నేను చదువుతాను చూడండి, 6 నుంచి చదువుతాను చూడండి. నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సకల జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తారమని యెహోవా మిమ్మలను ప్రేమించి మిమ్మను ఏర్పరచుకొనలేదు. సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువే కదా. ఇక్కడ చెవిగల వారు విందురుగాక. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రవక్త ద్వారా మరలా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలిసినా, ఏమని చెప్తున్నాడో తెలిసినా, మీరు దేవుని ప్రజలు, మిమ్మల్ని దేవుడు విస్తారంగా ప్రేమించాడు. మీరు భూమండలం మీద బలశౌర్యము కలిగిన గొప్ప జనాంగం అని కాదు, మీరు చాలా కొద్ది ప్రజలే. అయినా కూడా దేవుడు మిమ్మల్ని అధికంగా ప్రేమించాడు, మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఆయన తన స్వకీయ జనాంగము యొక్క దేవుడునని చెప్పుకున్నాడు. నేను ఇశ్రాయేలీల దేవుడునని చెప్పుకున్నాడు. మీ పితరుల దేవుడును అని దేవుడే చెప్పుకున్నాడు. వింటున్నారా? ఏమన్నా అర్థమైందంటారా? 8వ వచనం కూడా చదువుతాం చూడండి. అయితే యెహోవా మిమ్మను ప్రేమించువాడు గనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించిన తన ప్రజలను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడని, వేవేల తరముల వరకు కృపచూపువాడనియు నమ్మదగిన దేవుడు అనియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింప చేయుటకు వానికి దండన విధించు వాడనియు నీవు తెలుసుకొనవలెను. ఆయన తన్ను ద్వేషించు వారి విషయమై ఆలస్యము చేయక బహిరంగముగా వారిని దండన విధించును. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు
అనుసరించి నడుచుకొనవలెనో. ఏమండి, మన చెవులకి ఏమన్నా అర్థమైద్దంటారా? అర్థం కాదండి. అర్థమైతే మనకెందుకు ఈ బాధలో? దెయ్యం ఏమని బోధిస్తుందంటే మన మనసులో ఉండి రెండో తలంపులో నుంచి బోధిస్తూ ఉంటాడు. ఏం పర్లేదు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఇంతగా ఆశీర్వదించినాడు, నీకు ఉద్యోగం ఇచ్చినాడు, నీకు పిల్లల్ని ఇచ్చినాడు, నీకు ఆస్తి ఇచ్చినాడు, ఏం పర్లేదు నిన్ను క్షమిస్తాడని. ఏమంటే ఆయన ఎక్కడా మీరు తప్పు చేస్తే క్షమిస్తానని ఆయన ఎక్కడా మాట్లాడలేదండి. కావాలంటే మీరు బైబిల్ అంతా చూడండి, బతిలాడతాడు. తప్పుకు శిక్ష ఉందని ఖచ్చితంగా చెప్తాడు. ఆయన ఎక్కడా కూడా ఎక్స్క్యూజ్ చేయడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాక్యం వినండి. ఆయన ఎక్కడా కూడా పోనీలే మీరు దుఃఖపడి నేను క్షమించి వదిలిపెట్టేస్తాను అంటలా. మీ తప్పుకు మాత్రం శిక్ష ఉంది, మీరు దేవునికి భయపడండి, ఖచ్చితంగా చెప్తున్నాడండి. ఏమండి, ఏం అర్థమైంది అంటారు? ఇంకా చదవనా? ఇక్కడ 10వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో 15వ వచనం చదువుతాను చూడండి. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మలను నేటి వలె ఏర్పరచుకొనును. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి తీసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. చూసారా? సున్నతి చేయించుకోండి అంటే శుద్ధి చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి. మీరు ముష్కరులు అంటే పందులు కామాకండి. పందులు పొర్లినట్టు మీ పాపంలో పొర్లి దేవుడు క్షమిస్తాడని అనమాకండి. శిక్ష మాత్రం తప్పదు. ఏమండి, దావీదు నీతిమంతుడేగా, దావీదు దేవుని హృదయానుసారుడేగా, పరిశుద్ధుడేగా, దావీదు వంశంలో యేసుక్రీస్తు పుట్టాడుగా. అయినా దావీదును శిక్షించకుండా ఉన్నాడండి. ఉరియా విషయంలో దావీదు చేసిన పొరపాటును బట్టి దేవుడు విడిచిపెట్టాడండి. నీతిమంతుడే, పరుపు తేలినంతగా ఏడ్చి పశ్చాత్తాపడిన వాడే, కానీ వదిలిపెట్టాడండి. చెప్పరే, వదిలిపెట్టాడే? మరి మీకెందుకు మీ మనసు రెండో తలంపు పుట్టించి దేవుడు దయగలిగిన వాడు, మమ్మల్ని ఏమండో, ఆయన మమ్మల్ని క్షమిస్తాడు, విస్తారంగా క్షమిస్తాడని మీ మనస్సాక్షి మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తుంది? ఇప్పటిదాకా చదివిన లేఖనాల్లో ఎక్కడైనా ఆయన తప్పును సమర్థించాడా? సమర్థించలా. ఆజ్ఞను అతిక్రమించిన మనలను ఏమాత్రం కూడా ఊరుకోడు అనే సత్యాన్ని ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, అపోస్తుల ద్వారా మాట్లాడుతున్నాడు, అంత్య దినాల్లో కాపరులు, బోధకులు, దైవజనుల ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. వింటున్నారండి? వినగలిగిన మనసు వచ్చిందండి? ఏం లేదండి, భయం లేదు, అంతే. గమనిస్తున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఇంకా ద్వితీయోపదేశకాండంలోనే 6వ అధ్యాయంలో కూడా చూడండి, నేను చదువుతున్నాను. 6వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతాను చూడండి. 6వ అధ్యాయం 5-6 వచనాలు. 4వ వచనం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు, దేవుడగు యెహోవా. చూసాడా? ఇద్దరు కానివాడు, అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? ఇద్దరు కాని దేవుడు. ఇప్పుడు ఏమన్నారు తెలిసిన? యెహోవా దేవుడు అంటున్నారు, యేసు ప్రభు దేవుడు అంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు అని విడగొట్టి చూస్తున్నారు. త్రిత్వమయ్యున్న దేవుడు ఆయన, అద్వితీయ దేవుడు, ఒకే ఒక్క దేవుడు, తరతరాలకు భూమి ఉన్నంత వరకు ప్రజలందరికీ కూడా ఒకే దేవుడు. సర్వ ప్రపంచములను మాట చేత సృష్టించిన దేవుడు, మనిషిని తన చేతితో ముట్టుకొని సృష్టించిన దేవుడు. ప్రపంచములో ఏదైనా సృష్టించబడిన మాటను బట్టి సృష్టించబడింది, కానీ మనుషుడు మాత్రం తన హస్తాలతో దేవుడు సృష్టించుకున్నాడు. ప్రతి మనిషిని దేవుని హస్తాలు ముట్టినాయి, ఆయన హస్తాలు టచ్ చేసినాయి మన దేహాన్ని. గుర్తుపట్టండి, నీ దేహం దేవుని దృష్టికి ఎంత విలువైందో గుర్తుపట్టండి. ఆయన నిన్ను ముట్టుకున్న దేవుడు,
ఆయన హస్తాలు నిన్ను తాకినటువంటి దేవుడు ఆయన అంటున్నాడు. గమనిస్తున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఏమండి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ఆరాధించాలి. పూర్ణుడు అంటే ఎవరో తెలిసిన? సంపూర్ణుడైనటువంటి వాడు యేసయ్య ఒక్కడే. అర్థమైందండి? పూర్ణత అంటే అర్థం ఏంటో తెలిసిన? ఇప్పుడు ఆవగింజ ఉంది, ఆవగింజలో లోపల పిండి ఆవగింజ మొత్తం ఫుల్ అయి ఉంటుందండి. అంటే ఒక వెంట్రుక వాసం కూడా పట్టడానికి సందు ఉండదు. నీ హృదయం నిండా దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధత ఉందండి, దాన్నే పూర్ణ హృదయం అంటారు. రెండవ తలంపు లేకుండా ఒకే మాట, ఒకే వాక్యం, ఒక్క దేవుడే, ఆయన చెప్పిన వాక్యం తప్ప మరొకటి ఏది కూడా ఉండకూడదు అని పూర్ణ హృదయం కలిగిన వాడివై నీ గుండెల నిండా దేవుని యొక్క వాక్యాన్ని, ఆజ్ఞలను పెట్టుకొని దేవునికి భయపడుతూ ప్రార్థించాలి, ఆరాధించాలి, స్తుతించాలి. ఏమండి? నువ్వు మ్యూజిక్లు పెట్టి, పాటలు పాడి, డ్యాన్సులు వేసి, ఎగిరి పరిశుద్ధాత్మ వచ్చిందని ఊగినంత మాత్రాన జీవము గల దేవుడు నిన్ను మంచోడని ఎప్పుడు అనడవు. అర్థమైందండి? నీ బ్రతుకులో రెండవ తలంపు లేకుండా, నీ బ్రతుకులో దేవునికి భయపడుతూ దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మి విశ్వసించి నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన శిక్షకు, అయ్యా నీ శిక్షకు అనుభవించడానికి నేను యోగ్యుణ్ణి, అయినా శిక్షలో నుంచి నీ కనికరము చేత నన్ను తప్పించు అని బతిమలాడేటువంటి దేవుడు. గుర్తుపట్టారా? వింటున్నారా? అసలు ఏమో ఎవరికి ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. దేవుడు మిమ్మల్ని, మీ హృదయాల్ని తెరుచునుగాక. ఏమండి? ఎంత గుండె భారంగా ఉంటుందో. నా వల్ల కావట్లేదండి, నేను ధ్యానం చేసేటప్పుడు నా వల్ల కావట్లేదు, నేను భరించుకోవటం కష్టంగా ఉంది. ఒక్కొక్క మాట ఇక్కడ చూడండి, 6వ వచనం కూడా చదువుతాను చూడండి, 5 నుంచి మళ్ళీ చదువుతాను చూడు. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఆయన చెప్పే మార్గం ఇదైతే ఈ రోజున మ్యూజికులతో ఎగురుతూ, డ్యాన్సులు వేస్తూ బతుకు మారదండి, పూర్ణ హృదయం రాదండి. వాడికి నచ్చిన 2 తలంపులు చక్కగా కన్వర్ట్ చేసుకుంటాడు. ఏం చేస్తాడు తెలిసిన? వాడు తన్ను తాను సమర్థించుకుంటాడు. పర్వాలేదు, నువ్వు మంచోడివి, ఏం కాదు, దేవుడు కనికరపడతాడు అని నీ మనసు ఒక దుర్బోధ చేస్తే దాన్ని నమ్ముతున్నాడు. నువ్వు పండు తిన్న దినమును నువ్వు చస్తావు అని చెప్పిన దేవుడు ఖచ్చితంగా చస్తావు. ఆత్మీయంగా నువ్వు చచ్చి నరకానికి వెళ్ళిపోతావు ఖచ్చితంగా. దేవుని మాటల్లో ఒక పొల్లు సున్నా కూడా పోదో. భయపడేవాళ్ళు ఎవరు లేరు. 6వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. చూసారా? ఆయన ఏ ఆజ్ఞలైతే చెప్పాడో, ఏ కట్టడలైతే చెప్పాడో, ఏ వాక్యం అయితే చెప్పాడో, అబద్ధీకులందరూ నరకానికి వెళ్ళిపోతారంటే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. అంటే దేవుని దగ్గరికి వచ్చి నువ్వు అబద్ధం లేని జీవితం ఖచ్చితంగా నువ్వు చేయాలి. అమ్మో దేవుడు కనికరా సంపన్నుడు అని ఐస్ క్రీమ్ మాటలు చెప్పుకోవద్దు. తప్పు చేసావా? శిక్ష ఉంది. ఓటుకు డబ్బులు తీసుకున్నావా? శిక్ష ఉంది, తప్పించుకోలేవు. గమనించారా? నీ దేవుడైన యెహోవా నీకేం చెప్పాడో ఆ ఆజ్ఞలన్నీ నీ హృదయంలో, ఆయన మాటలన్నీ నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడుచునప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీవు గౌనుల మీదను వాటిని వ్రాయవలెను.
నీ పిల్లలకంట బోధించి నువ్వే తల్లి తండ్రి మాస్టర్ అవ్వాలి. ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, కట్టడలను పిల్లలకు బోధించే దైవజనులుగా మారాలి. తల్లిదండ్రులు వాళ్ళకు దేవుని ఆజ్ఞలు నేర్పాలి, కట్టడలు నేర్పాలి. వాళ్ళ హృదయం నిండా వాక్యంతో నింపి వాళ్ళను పెంచాలి. వాళ్ళు కన్ను గుడ్డు పైకి లేపితే ఇంటి నిండా వాక్యాలతో నింపాలి, గుమ్మాలలో వాక్యాలతో నింపాలి. ఎటు తిరిగినా నీ మందిరం నిండా వాక్యాలతో నింపబడి ఉండాలా. ఏమండి, వాక్యాలతో నింపారండి. పావురాలతో, యేసుప్రభు బొమ్మలతో, సిలువలతో మందిరాలన్నీ నింపుతున్నారు. వాక్యం ఎక్కడా లేదండి. నీ సెల్ ఫోన్ నిండా నీ పిల్లల ఫోటోలు, నీ భార్య ఫోటోలు, నీ భర్త ఫోటోలు, చచ్చినోడు మీ నాన్న ఫోటోలు, మీ తాత ఫోటోలు. పనికి మాలిన మంద. భయం ఉందండి? చచ్చినోళ్ళ ఫోటోలు వేసుకొని మెడలో వేసుకొని తిరగండి. దేవుని వాక్యం నీ ఫోన్లో దేవుని వాక్యం పెట్టుకున్నావా? నీ పిల్లల సోకుల ఫోటోలు, నీ కూతురు అల్లుళ్ళు ఫోటోలు, చెత్త మోక. దైవ భయం లేదండి. బరి తెగించేసి ఉన్నారు. ఏమండి, చిన్న తప్పే కానీ దేవుడు కనికరం కలిగిన వాడు. అవునండి. ఏమండి, ఇశ్రాయేలు ప్రజల్ని ఎక్కడైనా నేను క్షమిస్తున్నాను, నా ఉగ్రతను ఆపేసి మీ మీద కనికరపడుతున్నానని చెప్పాడండి? ఎక్కడైనా చెప్పాడా? మీరు నా ప్రజలు, మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తాను. మీ ద్వారా ప్రపంచంలో అనేక మంది రక్షించబడాలి. కానీ మీ అవిధేయత వలన మీరు పేదలను చిత్రహింసలు పెట్టి నాశనం చేసి నీ సహోదరులను బాధ పెడుతున్నారు కనుక. పేదలంటే ఎవరు? దైవజనులు, పరిశుద్ధులు, అపోస్తలులు. ఏమండి, ఆత్మ సంబంధమైన పరిశుద్ధులు, శరీర సంబంధమైన పేదవారిని, వారిని నీ స్వజనులు, సొంత అన్నదమ్ములు పిల్లలు, పేదవాళ్ళని పిప్పు చేసుకొని తింటున్నారు. దేవుడు ఊరుకోడని చెప్పాడు. ఏమండి, నీకేదైనా వస్తువులుంటే దేవుని పరిచర్కి, పరిశుద్ధుల అవసరాలు తీర్చడానికి నీ వస్తువులు ఉపయోగిస్తున్నాడండి. ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోరు. నాది జాగ్రత్త. ఆకాశమందున్న దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. మీ సొమ్ము దేనికి ఖర్చు పెడుతున్నారో, మీ బలాన్ని దేనికి ఖర్చు పెడుతున్నారో, మీ వస్తువులను దేనికి ఖర్చు పెడుతున్నారో, మీ తెలివితేటలను దేనికి ఖర్చు పెడుతున్నారో సమస్తం ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఎక్కడా కూడా వదిలిపెట్టడో, తీర్పు తీర్చక మానడో. ఏం చెప్తాను చెప్పండి? గమనించారా? 10వ అధ్యాయం 20వ వచనం కూడా చూడొచ్చు. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా నేను చదువుతాను. చూడండి, నేను చదువుతున్నాను. చూడండి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కనులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసి నీ దేవుడు ఆయనే. నీ పితరులు 70 మందై ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింప చేసిన వాడు, నీకు పిల్లల సంతానాన్ని కూడా ఇచ్చినవాడు ఆయనే. 11వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను చూసారా, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని, ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచక్రియలు కార్యములను, ఆయన ఐగుప్తు దండునకు దాని గుర్రములను, రథములను చేసిన దానిని వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎర్ర సముద్రంలో వారి మీద ఎర్ర సముద్రమును ప్రవహింపజేసి చేసిన దానిని యెహోవా నేటి వరకు వారిని నశింపజేసిన రీతిని మీరు ఈ స్థలమునకు వచ్చుటకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని చూసారా. ఇలా చదువుకుంటూ వెళితే ఎన్ని చెప్పండి. ఏమండి, ఇక్కడే 13వ వచనం కూడా చూడండి.
కాబట్టి మీరు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలను. నేడు నేను మీకు ఇచ్చుచున్న ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా వినిన ఎడలా మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వాన కడవరి వాన దాని కాలమున కురిపించును. అందువలన నీవు నీ ధాన్యమును ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ శత్రువుల కొరకు నీ చాలా మందు గడ్డి మొలిపించేదను. చూసారా ఎన్ని విషయాలండి, నేను చదవలేకపోతున్నానండి, నా వల్ల కాట్లా. ఎన్ని విషయాలు. 15వ వచనం కూడా చదువుతాను చూడండి. మరియు నీవు తిని తృప్తి పొంది నీ పశువుల కొరకు నీ చాలా యందు గడ్డి మొలిపించెదను. నీ హృదయము మాయలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వారికి నమస్కరించకుండా మీరు జాగ్రత్త పడుడి. ఏమండి, ఎన్ని చదవమంటారు చెప్పండి? నిర్గమకాండంలో 19వ అధ్యాయం 5-6 వచనాలు కూడా ఒక్కసారి ఆ మాట చదువుతాను. 19వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతాను చూడండి. నా సమయం అయిపోయింది, అయ్యో దయతో నన్ను క్షమించండి, నేను సమయం చూసుకోలేదు, ముగిస్తున్నాను. ఈ ఒక్క మాట చదివి నేను ముగిస్తాను చూడండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనాంగముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజలను పెద్దలను పిలిపించి, చూసారా ఏమని చెప్తున్నాడు? మోషేకి చెప్తున్నాడు, బాబు నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు సమస్త భూమియు నాదే. నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు ఈ సమస్త దేశంలో స్వకీయ సంపాద్యం నా సొంత ప్రజలు ఎవరంటే మీరే, ఈ భూమి అంతా నాదే. మీరు భూమి మీద యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనాంగముగాను మీరు ఉండాలి. చూసారా, మీరు పాపము లేని పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధుల జనాంగముగా ఉండాలి, మీరు యాజక సమూహంగా ఉండాలి. అంటే మీరందరూ సంఘమంతా యాజకులు అవ్వాలి. కొత్త నిబంధనలో దైవజనులు గమనించారా? కొత్త నిబంధనలో దైవజనులు కానివ్వండి, సంఘం కానివ్వండి ఒకటే. గమనించారా? అలాగే ఆ పాత నిబంధనలో కూడా మీరు యాజక సమూహము అని దేవుడు చెప్పాడు. గుర్తుపట్టారా? కాబట్టి మీరందరూ కూడా యాజకుల వలె మారాలి. సంఘ పిల్లలందరూ కూడా యాజకుల వలె మారాలి. ఇది ఆది కాండంలోనే దేవుని యొక్క సంకల్పం. మీరు యాజక సమూహం. కొత్త నిబంధనలో కూడా పేతురు పత్రికలో రాశాడు. కాబట్టి ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, దయచేసి ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రం నాయనా. ఈ ఉదయకాలంలో నీ వాక్కును పంపి నీ బిడ్డలతో నాతో తేటగా మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ ప్రేమను కనికరమును దైవజనులో ఉండి మరలా మా 2 తలంపులను నాయనా, మరి మా 2 తలంపులను ఆలోచనలను ఎరిగి మమ్ములను క్షమించి ప్రభా, మా అవిశ్వాసం నుండి విడిపించడానికి జీవము గల దేవుని ప్రవక్తలను, పరిశుద్ధులను, అపోస్తులను మాకు ముందుగా పెట్టి మమ్మల్ని బతిలాడుతూ కారణాలు చూపిస్తూ మమ్మల్ని దర్శిస్తున్న దేవుడు, ఈ ఉదయకాలంలో నీ సత్యవాక్యమును, నీ ప్రేమను మరలా బయలుపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ సాగిలపడుతున్నానయ్యా. నన్ను నా బిడ్డలను ప్రేమించి మీరు మాట్లాడుతున్న నీ స్వరాన్ని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. మీరు చూపిన ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానం చేత నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన వాక్యం విన్న బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్